ఆగరా. డెబ్బై రెండు. ఓం నమః శివాయ. 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 నూట ఒకటి. ఓం నమః శివాయ. 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 నూట రెండు. ఓం నమః శివాయ. 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 ఆగరా. నూట నాలుగు. నూట ఐదు. నూట ఆరు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నూట ఏడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నూట ఎనిమిది. మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంజలిని చంపమంటే అర్జున్ని పొడిచావేంట్రా? దాన్ని పొడిచే టైంలో అర్జునట్టొచ్చాడు. లేకపోతే ఆ కత్తిపోటుకి అది బలయ్యేది. ఎక్కడ? అర్జున్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. రక్తం పోతున్నా
అంజలి అనుకున్నట్టుగానే పూజ పూర్తి చేయమని 108 సార్లు ప్రదక్షిణలు పూర్తి చేశాడు. భగవంతుడి బలం ముందు, అర్జున్ సంకల్పం ముందు మనము ఓడిపోయినట్టే. అయితే అర్జున్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడా? హాస్పిటల్కి తీసుకువెళ్లారు. నువ్వు అంజలిని చంపలేకపోయినా అందరూ గుడి నుండి హాస్పిటల్కి వచ్చేలా చేశావు. డాక్టర్లు ప్రాణం పోయక ముందే నేను తీసేస్తాను. అంజలి కూడా హాస్పిటల్ దగ్గరే ఉంది కదా, దాన్ని అక్కడే చంపేస్తాను. ఇప్పుడు నువ్వు మా ధర్మ బాబాయ్ కంట్లో పడితే పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తాడు. నువ్వు రావద్దు. అయితే నువ్వన్న అంజలిని చంపేయ్. దాని చేతికి తాయితున్నంత వరకు నేనేమీ చేయలేను. అర్జున్ని చంపేస్తేనైనా అది గుండాగిపోయి చచ్చిపోతుందేమో చూస్తాను. అర్జున్, అర్జున్, బాబా లే బాబా, బాబా, అర్జున్, అర్జున్, బాబా, అర్జున్, బాబా లే, బాబా, బాబా, బాబా. డాక్టర్ గారు, మా అబ్బాయిని కాపాడండి. డాక్టర్ గారు, నా బావని ఎలాగైనా కాపాడండి. డాక్టర్, మా అబ్బాయిని కాపాడండి సార్. ఐసీయూలోకి తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే ఉండండి, లోపలికి రావద్దు. అమ్మా అంజలి, అర్జున్కి రక్షగా ఈ తాయెత్తుని అతని చేతికి కట్టమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అతని శరీరం నుంచి వేరు కాకూడదు. డాక్టర్ గారు, ఒక్క నిమిషం. త్వరగా తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. ఏయ్ అంజలి, నా కొడుకు చేతికి మళ్ళీ ఏం కట్టావే? అర్జున్ చేతికి అంజలి తాయెత్తు కట్టింది అత్తయ్య. నాకు తెలిసే నువ్వేమో మీ ఆయన్ని కొంగుని కట్టేసుకున్నావు, ఇదేమో తాయెత్తులు కట్టుంది. తాయెత్తు కడితే బాబా ప్రాణాలకి శ్రీరామ రక్షగా ఉంటుందని స్వామీజీ గారు చెప్పారు కదా అత్తయ్య. అవును కాంతో, దేవుడి తాయెత్తు కడితే మంచిదే కదా కాంతో. కడితే మంచిదని మీరంటున్నారు. పూజలు హోమాలు చేస్తే చెడెందుకు జరుగుతుంది చెప్పండి? మాంగళ్యం గట్టి పడుతుందని గుళ్ళో పూజలు పెట్టింది ఇది. తీరా చూస్తే నా కొడుకు కడుపులో కత్తిపోటు దిగింది.
అర్జున్ భయపడలేదు కదా అత్తయ్య. 108 ప్రదక్షిణలు పూర్తి చేశాడు. పూజ పూర్తి చేశాం కదత్తయ్య. నా పసుపు కుంకుమలో నిలబడతాయి. పిచ్చి పట్టిందే మీకు? తాళిగట్టిన వాడిని చావు బతుకుల దాకా తీసుకొచ్చి పూజలు చేసి ఆయుష్ పెంచుతారా? నా కొడుకేమన్నా జరగాలి. ఇన్నాళ్ళు నేను విడాకులు ఇచ్చేయమన్నా, కానీ ఇప్పుడు నేనే నిన్ను చంపేస్తా. కాంతం, ఇది హాస్పిటలే, కాస్త సైలెంట్ గా ఉండు. నేను కంట్రోల్ తప్పకూడదంటే ఇది నా కళ్ళ ముందు ఉండకూడదు. ముందు దీన్ని బయటికి పంపించేయండి. అత్తయ్య, బావను వదిలేసి నేనెక్కడికి వెళ్ళను. నువ్వెక్కడికైనా వెళ్ళు. నా కొడుకు బతికి బయట పడ్డాడా అప్పుడే నువ్వు నా ఇంటి గడపలో అడుగు పెడతావు. అంతే. ఇంకా చూస్తూ నుంచున్నావేంటే? వెళ్ళా. వెళ్ళవే. అయ్యో అత్తయ్య, 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 వదలండి అత్తయ్య. అత్తయ్య. అత్తయ్య కోపం తగ్గేదాకా నువ్వు కొంచెం హాస్పిటల్ బయట ఉండడం మంచిది అంజలి. ఎందుకంజలి ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే లోపలున్న పేషెంట్ కోసం ఏడుస్తున్నావు అనుకుంటారు. కానీ నీకోసమే నువ్వు ఏడుస్తున్నావని బయటున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం? ఒసై, ఇదంతా నీ వల్లే. మా మీద ఎందుకింత కక్ష కట్టావు? చెప్పాను కదా, నా కోరిక, నా ప్రతీకారం, నా లక్ష్యం అన్నీ అర్జునేనని. నిన్న ఏమన్నావు? ఆ గుళ్ళోని నన్ను చంపేస్తానని, నాశనం చేస్తానని అన్నావు కదా. ఇప్పుడేమైంది? అర్జున్ని హాస్పిటల్లో చేర్పించాల్సొచ్చింది. ఇది ఒక రకంగా మంచిదే అనుకో. నిన్ను డైరెక్ట్ గా చంపేస్తే ఏం బాగుంటుంది? అదే అర్జున్కి ఏమైనా జరిగితే
నువ్వు నలిగిపోతావు. ఛీ! అసలు నేను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. చచ్చిన దాన్ని మళ్ళీ చేస్తావనలేను కానీ వసై నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇంకో జన్మంటే లేకుండా పోతావు. శపిస్తున్నావా అంజలి? పర్లేదులే, నువ్వేమనుకున్నా నాకేమంటవు. మంచిదానివైన నువ్వు రోడ్డు మీద పడ్డావు, నేను దర్జాగా హాస్పిటల్ లోపలికి వెళ్తాను. కంటికి రెప్పలా అర్జున్ని చూసుకుంటానత్తయ్యా అని చెప్పి శాశ్వతంగా కన్ను మూసేలా చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇంకా అర్జున్కి ఆపరేషన్ కూడా చేయలేదు. ప్రాణం పోతే శ్మశానంలో దహన సంస్కారాలు చేస్తారు కదా, వీలుంటే అక్కడ కలుసుకుందాం. నీ చేతి గాజులు, నుదుటిన బొట్టు అన్ని చెరిపేస్తారు కదా, చూడ్డానికి ఎంత బాగుంటుందో. వసై నిన్ను చంపేస్తాను. చచ్చిన దాన్ని నన్ను మళ్ళీ ఏం చంపుతావు కానీ దమ్ముంటే నీ మొగుణ్ణి కాపాడుకో. ఆయన చేతికి రక్షణ కంకణ ఉంది. అది ఉన్నంత వరకు నువ్వు ఆయన్ని ఏమీ చేయలేవు. పిచ్చిదానా, ఇది హాస్పిటల్. పూజలు, పునస్కారాలు, నిమ్మకాయ, తొక్క, తోలు అంటే కుదరదు. ఏదైతే రక్షణ రేఖ అనుకుంటున్నావో, ఏదైతే కవచంలా ఉండి కాపాడుతుంది అని నీలుగుతున్నావో, అదే తీసేస్తే అర్జున్ని ఎవరు కాపాడుతారు? నువ్వు ఆ కంకణాన్ని తాకితే మాడి మసైపోతావు. అది ఎలా తీయించాలో నాకు బాగా తెలుసు. నువ్వెలాగో చూడలేవు. ఇక్కడే ఉండి టెన్షన్ పడి చావు. అర్జున్, నీ చేతికి తాయెత్తు ఉంది అన్న ధైర్యంతో నీ భార్య ఉంది. అది ఉన్నంత వరకు నేను నిన్నేమీ చెయ్యలేను. కానీ నా ప్రమేయం లేకుండా నీ చేతికున్న తాయెత్తుని ఎలా తీస్తానో చూడు. నర్స్, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. అలాగే ఇతని ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి అతని ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి. అలాగే డాక్టర్. ఇప్పుడు నేనేమన్నాను? ఆపరేషన్కి ఏర్పాటు చేయమన్నారు డాక్టర్. ఓహో అలాగా, ఓకే, ఫాలో మీ.